స్వామి వివేకానంద ఎంత గొప్ప వక్త అయినా అప్పుడప్పుడు ఆయన ఉపన్యాసం మధ్యలో ఆయన ఎగతాళి చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. అలాంటి వాళ్లకైనా సరైన రీతిలో జవాబు ఇచ్చేవాడు. అలాంటి సంఘటనలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకసారి ఇంగ్లాండ్లో ఉపన్యసిస్తూ ఇలా చెబుతున్నాడు. కొన్ని వేల సంవత్సరాల పూర్వం నుంచే అద్భుతమైన నాగరికతతో విలసిల్లిన భారతదేశంలా కాకుండా ఈ ప్రాంతం ఒకప్పుడు మొత్తం అడవులతో నిండి ఉండేది అన్నాడు. అసలే ఆంగ్లేయులకు తమకే అన్నీ తెలిసిన అహంకారం ఎక్కువ. ఇక ఇలా చెబుతుండగా శ్రోతల్లో ఉన్న ఇంగర్సోల్ అనే రచయితకు చిర్రెత్తుకొచ్చింది. అతను వెంటనే ఒక కాగితంపై ఐ విల్ కిల్ యూ అని రాసి స్వామి మీదకు విసిరేశాడు. స్వామి దాన్ని తీసి బిగ్గరగా చదివి అందరికీ వినిపించి, చూశారా, ఇప్పుడే మీ అనాగరికత్వానికి ఇంకో రుజువు దొరికింది అన్నాడు. మరో సమావేశంలో ఎవరో భగవద్గీత పుస్తకంపై మరేవో మత గ్రంథాలు పేర్చి స్వామి దగ్గరికి వచ్చి, చూశారా, ఇది భగవద్గీత స్థాయి అన్నారు. స్వామి భగవద్గీత పుస్తకాన్ని ఒక్కసారిగా పక్కకు లాగడంతో మిగతా పుస్తకాలన్నీ కిందకి పడిపోయాయి. అప్పుడు స్వామి, చూశారా, అన్ని పుస్తకాలకు ఈ పుస్తకమే ఆధారంగా ఉంది అని అతని కళ్ళు తెరిపించాడు. ఇంకో సమావేశంలో స్వామి వివేకానంద మాట్లాడుతూ ఉండగా ఎవరో ఒక కాగితంపై ఫూల్ అని రాసి ఆయన చేతికిచ్చారు. స్వామీజీ దాన్ని చూసి నెమ్మదిగా నవ్వుకుని అందరితో, మామూలుగా మనం ఏదైనా లేఖ రాసి చివరిన సంతకం పెట్టడం మర్చిపోతూ ఉంటాం, కానీ ఇక్కడ చూడండి, ఇతను ఎవరో ఫూల్ అంట, సంతకం పెట్టి లేఖ రాయడం మర్చిపోయాడు పాపం అన్నాడు. దీంతో సదరు వ్యక్తి షాక్కి గురయ్యాడు. ఈ విధంగా వివేకానందుడు తన తెలివితేటలు వాక్చాతుర్యంతోనే కాకుండా మధ్య మధ్యలో ఇలాంటి చెలక్తులతో కూడా తన ప్రసంగాల్ని మరింత ఆసక్తికరంగా మార్చేవాడు. మరిన్ని స్వామి వివేకానంద జీవిత విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.